హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్ మై ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్ 5 రకాల ప్రసాదాలని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లో 1 కప్పు రైస్ని తీసుకోవాలి. రైస్ని 1 లేదా 2 సార్లు చక్కగా కడిగి పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పెసరపప్పుని చక్కగా దోరగా వేయించుకోవాలి. అలాగే మీరు రైసు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అందులో 1/2 పెసరపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు మనకి పెసరపప్పు బాగా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా 1 లేదా 2 సార్లు వాటర్తో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని అలాగే పెసరపప్పుని కూడా వేసుకొని 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను నేతిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుల్ని యాడ్ చేసి మూత పెట్టుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. సో విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసి ఇప్పుడు చూద్దాము. సో రైసు అలాగే పెసరపప్పు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి రైస్ని పెసరపప్పుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్టె పొంగల్లోకి పోపుని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 2 టీ స్పూన్ల నేతిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు, కొద్దిగా చిన్న ముక్కలుగా తరిగిన అల్లము, కొద్దిగా కరివేపాకు, 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ పైన 2 లేదా 3 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రసాదం పులిహోర. ఈ పులిహోరని టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. టెంపుల్ స్టైల్లో పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు రైస్ని తీసుకుందాము. రైస్ని వాటర్తో 1 లేదా 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ఈ రైస్ని యాడ్ చేసుకొని 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. నెక్స్ట్ పులిహోరలోకి చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసి ఇప్పుడు రైస్ని ఒకసారి చూద్దాము. సో రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసుకుందాము. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి విడివిడిగా ఇలాగా చేసుకుంటే ఎక్కడైనా ముద్ద ముద్దగా ఉన్నా కూడా రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ రైస్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను ధనియాలు, అలాగే 1 టీ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూను పెప్పర్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూను జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను ఆవాలు, 2 టీ స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి దోరగా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడి చేసుకోవాలి. సో ఇప్పుడు
పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా శనగ పలుకులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. శనగ పలుకులు దోరగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పోపుల్ని వేసుకొని పోపు పెట్టుకుందాము. ఇప్పుడు 1 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా తరిగి పెట్టుకున్న అల్లము, 3 లేదా 4 ఎండుమిర్చిని వేసుకుందాము. ఇప్పుడు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం దోరగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని చక్కగా తీసి వేసుకోవాలి. ఈ చింతపండు పులుసులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని 5 లేదా 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి పోపుని వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం కూడాను చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్లోకి పోపుని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పులిహోర కోసం పొడిని. ఈ పొడిని కూడా మొత్తం ఈ రైస్లోకి వేసేసి చక్కగా అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఈలోగా మనకి చింతపండు పులుసు కూడా ప్రిపేర్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడాను సెపరేట్ అయిపోయింది. సో మనకి పులుసు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పులుసుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, ప్రసాదం పులిహోర అనేది మనకి రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోసేద్దాం. 1 కప్పు మినప్పప్పుని ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నానండి. సో ఈ మినప్పప్పుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అలాగే నానబెట్టి పెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు. సో ఈ విధంగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మినపప్పు ముద్దని ఈ విధంగా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మినపప్పు అనేది గుల్లగా వస్తుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూను గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే 1/2 టీ స్పూను వంట సోడాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఫ్లఫీగా రావాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఒక అరిటాకుని ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేతిని నీళ్ళల్లో ముంచి మినపప్పు ముద్దని తీసి ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకొని వేసుకుంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్గా గారెల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు.
బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు రైస్ని తీసుకుందాము. ఈ రైస్ని 1 లేదా 2 సార్లు వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నేతిని యాడ్ చేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించి పెట్టుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లోకి కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల కలర్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 1 కప్పు పాలని యాడ్ చేసాం. అలాగే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని రైస్ అంతా కూడాను సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది రైస్ మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు పాలని యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి. 3 కప్పుల పాలని యాడ్ చేసుకుందాము. సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకుంటే ఈ విధంగా ఇలా బాయిల్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా ఇలాచీని దంచి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది మనకి బాగా చల్లగా అవ్వాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని 2 కప్పుల బెల్లం తురుముని వేసుకుందాము. అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా బెల్లం అంతా కూడాను కరిగిపోవాలి. తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లము వాటర్ అనేది చల్లగా అయిన తర్వాత రైస్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా పరమాన్నం అనేది వస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటే చక్కగా మనకి బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. అలాగే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకుందాము. సో అంతేనండి, బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకుందాము. సో ఈ రైస్ అనేది దద్దోజనంకి మనకి బాగా ఎక్కువ సాఫ్ట్గా ఉంటే దద్దోజనం అనేది బాగుంటుంది. సో ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే నెక్స్ట్ పెరుగుని మనం యాడ్ చేసుకోవాలి. సో 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దద్దోజనంలోకి పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టీ స్పూను నేతిని యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను శనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా తురిమిన అల్లము, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు అంతటిని కూడాను చక్కగా వేయించి పెట్టుకోవాలి. సో పోపు అంతా కూడాను బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా మంచి స్మెల్ కోసము యాడ్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు అన్నంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈ 5 రకాల ప్రసాదాలని మనం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయచ్చు.